అంబేద్కర్ ఏదైతే బౌద్ధాన్ని స్వీకరించిండో ముస్లిం సోదరులకు మైనార్టీ సంక్షేమానికి 4.43 కోట్లు హజ్ యాత్రకు పంపినప్పుడు ఇక్కడ ఈ దేశంలో ఈకో టూరిజం అని ఎంత గొప్పగా ఉందో, అంటే ఈ ముస్లింలకు ఉన్న తప్పగా, నేను ముస్లిం మొహరానికి మళ్ళీ వేరనుకోవద్దు ముస్లిం మిత్రులు, కానీ ఇక్కడ ఈకోటెక్ టూరిజం అని చెప్పేసి అడవుల్లో అవి చేస్తుండే ఈ టూరిజం, ఈ ప్రశాంతత, ఈ గొప్పతనం అంతా ఈ దేశంలో క్రీస్తు పూర్వం 570 సంవత్సరాల నుంచి అవిచ్ఛిన్నంగా ఈ దేశ తత్వాన్ని నడుపుతున్న బౌద్ధం ఈ దేశం యొక్క నిజమైన దార్శనిక ఆధ్యాత్మిక తత్వం. బౌద్ధం తర్వాతనే యజ్ఞ యాగాదులను, కర్మకాండలను, జంతు బలిని, మూగజీవుల హింసను, క్రూరత్వాన్ని, యూపస్తంభాలుండి మనుషులను సజీవంగా బలించే తత్వం నుంచి మనుషులను మహోన్నత మనిషిగా చేసి మనుషులను దయానిమితం వైపు నడపనీకే ఇవాళ అద్వైతమైన, విశిష్టాద్వైతమైన, శంకరుని తత్వమైన, లేకుంటే వల్లభాచార్యుని బిడ్డ తత్వం అయిన ఇవన్నీ కూడా ఈ దేశంలో ఉంటే బుద్ధ భగవానుడి కారణం. అలాంటి బుద్ధ భగవానునికి మూలాధారమైన దేశంలో బుద్ధ టూరిజానికి టెంపుల్ కట్టిన గత ప్రభుత్వం ఆ గుడిని అవుతుందో దానికి సంబంధించిన బడ్జెట్ను పెట్టుతున్నట్టుగానే దానికి సంబంధించిన మైనార్టీల బుద్ధిస్టులు వస్తారు. బుద్ధిస్ట్ చాలామంది ఇవాళ బయట చాలామంది సోదరులు బౌద్ధం మీద మాట్లాడుతూ ఉన్నారు, బౌద్ధ ఆరామాలకు వస్తుండ్రు, బౌద్ధం కూడా ఒక మతంగా స్వీకరించాలి. తర్వాత వీటి పట్ల వీళ్ళ ప్రస్తావన లేదు అని ఇది కూడా ఉండి బౌద్ధ ఈకో టూరిజం కాదు, బౌద్ధ పర్యావరణం, బౌద్ధ టూరిజం రావాలా, అది దేశానికి ఉపయోగపడుతుంది.